హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వ్యూవర్స్, లాస్ట్ జూన్ జూలైలో నేను శాపిత దోషం కోసం చెప్పాను. అది విజయవాడ వరదలకు ముందు. బట్ మీరు అప్పుడు నేను ఏంటంటే రాహు శని నక్షత్రంలోకి వచ్చినప్పుడు జరిగే విషయాలు చెప్పాను. అప్పటికే శని కూడా రాహు నక్షత్రంలో ఉండడం జరిగింది. బట్ ఈ రోజు నేను మీకు చెప్పబోయే శాపిత దోషం ఎలాంటి పరిస్థితుల్ని, ఎలాంటి విషయాల్ని జరుగుతాయి అనే విషయం మీద మీకు చెప్తాను. ఎందుకంటే నేను దీని మీద ఎక్కువ ఈ కాంబినేషన్ మీద రీసెర్చ్ చేశాను. పూర్వభద్ర మూడో పాదంలోకి శని, ఇది కుంభరాశి. అంటే పూర్వభద్ర మూడో పాదం గురు నక్షత్రం. ఓకే, 16వ తారీఖు అంటే ఈ మార్చి 16వ తారీఖు రాహు వస్తాడు. వీళ్ళిద్దరూ కలిపి ఒకే నక్షత్రంలో గోచరిస్తున్నారు. కానీ మీరు ఎప్పుడైనా గమనించారంటే ఇప్పుడు జరగబోయే సంఘటన ఏంటి, ఎలాంటివి జరగవచ్చు అని మనం లాస్ట్ టైం అనుకున్నాం కదా. సముద్రానికి సంబంధించింది ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం కొన్ని. బట్ గురువు ప్రత్యేకంగా దేనికి కారకుడు అంటే మన దాంట్లో గైడ్ లైన్స్కి, ప్లస్ మన దాంట్లో ఏంటంటే మనకి బ్లెస్సింగ్స్ అని చెప్పండి, మన ధర్మం అని చెప్పండి, మన యొక్క రెగ్యులర్ ప్రాక్టీసెస్ వాటికి సంబంధించిన ఆయన, ప్లస్ పర్సనల్ లైఫ్లో ఏంటంటే మన సుఖాలకు కారణం, మన సుఖాలకి కంపల్సరీగా కారణమైన గ్రహం గురువు. అలాంటి గురు నక్షత్రంలోకి ఎప్పుడైతే ఈ రెండు గ్రహాలు ఈ నెల ఎంటర్ అవుతున్నాయో, షష్ఠి గ్రహ కూటమి ముందు నుంచి ఎఫెక్ట్ ఉంటుంది. మార్చి 2 నుంచి స్టార్ట్ అవుతుంది, 16 నుంచి బలంగా కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ నక్షత్రాధిపతి రోహిణిలో వృషభ రాశిలో ఉన్నాడు. అంటే ఇక్కడ బలమే, ఇప్పుడు ఆయనకి ఇబ్బంది ఏం లేదు, ఆ గ్రహం యొక్క సపోర్ట్ ఉంటుంది. బట్ ఈయన మృగశిరలోకి వెళ్ళినప్పుడు, మృగశిర నక్షత్రంలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కుజుడు నీచం, కుజుడు ఇక్కడ నీచం. అంటే ఈ సంవత్సరం ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఇప్పటి వరకు మీరు ఏదైనా పూజలు చేసి ఉంటే, తాంత్రిక పూజలు, రెమెడికల్గా అంటే కాలంతో పాటు వచ్చే పూజలు చాలా మంది చేశారు. వాళ్ళకి కౌంట్ డౌన్ స్టార్ట్ ఈ నెల నుంచి. అంటే విపరీతమైనటువంటి కౌంట్ డౌన్ అంటాం కదా, రిటర్న్ బ్యాక్ టైం అనమాట. ఇప్పుడు మీరు ఏదైనా తాంత్రికాలు, బళ్ళు, లేకపోతే పూజలు ఇలాంటివన్నీ మీరు చేసి ఉండొచ్చు కదా. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు బాగా గమనించుకోండి. మీ పర్సనల్ లైఫ్ కుదపడం అనేది స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ కుదపడం స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఇంకేంటంటే అన్యమత గురువులకి ఇది బలమైన టైము. అన్యమత గురువులకి బలమైన టైం అంటే హిందూస్లో కాకుండా వేరే రిలీజియస్లో ఉన్న గురువులకి, మత ప్రచారకులకి, వీళ్ళందరికీ కూడా బలమైన టైం. అంటే మనకి దెబ్బ తగిలే టైం అనమాట. మరి మనకు దెబ్బ ఎలా తగులుతుంది? మనం చేసిన ఇంతకుముందు కర్మలే. ఇంతకుముందు మనం చేసాం కదా, ఇక్కడ రెమెడీస్ అనండి, శని బలంగా ఉన్నప్పుడు రెమెడీస్ చేసాం. శని బలంగా ఉన్నప్పుడు కష్టపడాలి కదా, కష్టపడకుండా రెమెడీస్ చేసాం. అంటే లైఫ్ స్టైల్ లేకుండా రెమెడీస్ మీద కొట్టుకొచ్చాం. ఎందుకు అంటే గురువు తన డైరెక్షన్లో రెమెడీస్కి హెల్ప్ చేశాడు కాబట్టి. ఇప్పుడు ఈ రెండింటికి అకౌంట్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. అకౌంట్ ఇవ్వడం అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు జరగబోయే విషయం ఏంటి, ఇప్పుడు మీ గురువులు కానివ్వండి, మీరు గైడ్ చేసే వ్యక్తులు, వీళ్ళందరూ కూడా చేసిన వాటిని మీరు అనుభవిస్తారు. ఇక్కడ కన్ఫామ్గా అనుభవిస్తారు. నేనైతే ఖచ్చితంగా చెప్తాను. అందులో ఇంకోటి ఏంటంటే రాబోయే రోజుల్లో మీకు ఇప్పుడు అన్నాను కదా అన్ని మతస్థులు గురువులకి టైం అని. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిపి, శని రాహులు కలిపి శాపిత దోషం ఇస్తారు. ఎవరికి? ధనుర్రాశికి. ధనుర్రాశి యొక్క మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ధనుర్రాశిలో ఏంటంటే ధర్మం ప్లస్ మన అదృష్టం, అన్ని ట్రావెల్ ఇవన్నీ చూపిస్తాం కదా. ఆల్మోస్ట్ ట్రావెల్ చేసి వేరే దేశాల్లో ఉన్న వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ప్లస్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు ఇంతకుముందు చేసిన రెమెడీస్కి మూల్యం చెల్లించాల్సిన సమయం వచ్చింది అనమాట. మరి ఈ కాంబినేషన్ యాక్టివేట్ అయిన దగ్గర నుంచి ఎన్ని రోజులు ఉంటుంది? 18 నెలలు ఉంటుంది. అదైతే మీరు పక్కాగా ఫిక్స్ అయిపోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే రాహు కూడా ఈ నక్షత్రంలో ఎక్కువ రోజులు ఉంటాడు. శని అంటే ఉండడు, కానీ రాహు ఉంటాడు. ప్లస్ రాహు ఉన్నప్పుడు మనకి జనరల్గా చెప్పాలంటే తన నక్షత్రం డైరెక్షన్లో ఎక్కువ వెళ్తున్నాడు కూడా రాహు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అలాగే శనికి శని ఎఫెక్ట్ ఉంటుంది. మీకు ఇప్పుడు అన్నాను కదా సీ కోస్టల్ ఏరియాస్, వాటికి సంబంధించి జరుగుతాయి. ప్లస్ ఇంకో బలమైన ఈవెంట్ ఏంటంటే పాలిటిక్స్. జనరల్గా రాజకీయాల్లో ఎవరైనా ప్రముఖ నేతలకి కౌంట్ డౌన్ స్టార్ట్ అనమాట. ఈ కౌంట్ డౌన్ ఏంటంటే మేబీ హాస్పిటలైజేషన్ చేస్తుంది, లేకపోతే డెత్ని ఇండికేట్ చేస్తుంది. కంపల్సరీగా జరుగుతాయి. అది వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి ఉండొచ్చు, కానీ కంపల్సరీగా జరుగుతుంది.
రెండోది పబ్లిక్ లైఫ్ ఎలా ఉంటుంది. పబ్లిక్ లైఫ్ అనేది కూడా నేను వ్యక్తిగత జాతకంతో చెప్తూ కూడా మేజర్ ఇంపాక్ట్ అంటే కొన్ని దశల్లో న్యూట్రల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. కొందరికి వాస్తు ఇలాంటివి లేనప్పుడు ఏంటంటే నేచర్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. దాన్ని చాలా మంది అడుగుతూ ఉంటారు, మా వ్యక్తిగత జాతకాలు కూడా ఉంటాయండి. కరెక్ట్, వ్యక్తిగత జాతకం కూడా ఒక జాతకం పనిచేయాలంటే దానిలో ఐదు మేజర్ కీ రోల్స్ ఉంటాయి. కీ రోల్స్ అంటే ఏంటంటే మీరు మీ జాతకానికి తగ్గ దిశలో ఉండి, మీ జాతకానికి తగ్గ ఇంట్లో ఉండి, జాతకానికి తగ్గ ప్లేస్లు వ్యక్తులతో ఉన్నట్టయితే మీకు రాజయోగాలు పడతాయి. జనరల్గా మనం అందరిలా పుట్టాం, అందరిలా చనిపోతాం, అది ఇది అంటే జాతకాలు ఏం పనిచేయవు. జాతకం అంటే మీకు చెప్తాను కదా, మీ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఒక డాక్టర్ అవ్వాలనుకోండి, 10th నుంచి అందరిలాగే ఇంటర్మీడియట్ వరకు ఒకలా చదువుతారు. ఇంటర్మీడియట్ నుంచి ఆ స్పెషలైజేషన్స్ అవన్నీ అయితే వాళ్ళు ఎలాగైతే ప్రొఫెషనల్ డాక్టర్స్ అవుతారో, ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ వీళ్ళు మెడిసిన్ చదువుతున్నట్టు కాదు. అలాగే జ్యోతిష్యంలో కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మీ జాతకం యాక్టివేట్ అయితేనే మీకు రాజయోగాలు, రెమెడీస్ ఏవైనా చేయొచ్చు. ఇప్పుడు పలానా గుడికి వెళ్తే అందరికీ కోట్లు వచ్చేయట అంటే నేను ఇప్పుడు వెళ్తే వస్తుందా? కంపల్సరీ రాదు. నాకు యోగం ఉంటే వస్తుంది. ఆ యోగం ఉండి ఆ గుడికి కనెక్షన్ అంటే కార్యానికి కారణమైన సంబంధం అంటాను నేను. మీరు అలాగే ఈ శాపిత్ దోషం ఎంత ఇంపార్టెంట్ అంటే లైఫ్లో మనం చేసిన ప్రతి తప్పుకి ఇక్కడ మూల్యం చెల్లించాలి. ఎందుకంటే మీకు మొన్నే చెప్పాను కదా, మీరు మీ కర్మని ఇక్కడ డొనేట్ చేయాల్సిన టైం వస్తుందని. ఇప్పుడు ఆ డొనేషన్లో కూడా మీరు ఇంతకు ముందు చేసిన రిచువల్స్కి కౌంట్ డౌన్ రాహుకి ఇవ్వాలి. మీరు రాహుకి, శనికి. ఎందుకు అంటే గురు నక్షత్రం ఉన్నాయి. ఈ గురువు ఎక్కడ ఉన్నాడు? రోహిణిలో, వృషభంలో ఉన్నాడు. బలహీనుడై, ఇక్కడ బలహీనుడే. నక్షత్ర బలం వల్ల మాత్రమే గురువు ప్రొటెక్టెడ్ అయి ఉంటాడు. హిందూ గురువులు ఏదైనా చేసే తప్పులకి మూల్యం ప్రజలు చెల్లించుకుంటారు. లేదు, ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రజలు గురువుల వలన ఇబ్బంది పడతారు. మీకు అడ్వైస్ చేసేవాళ్ళు, గురువులు అంటే ఓన్లీ స్పిరిచువాలిటీ కాదు, మీకు అడ్వైస్ చేసేవాళ్ళు, ఆడిటర్స్, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. వీళ్ళు ఇబ్బంది పడే టైంలో కూడా నేను మీకు ఒక సలహా చెప్తాను చూడండి. ప్రమాదం అంటే ఒక డాక్టర్ కూడా ఇక్కడ మిస్టేక్ చేసే యోగం ఇది. మెడిసిన్స్ ఒకటే ఇవ్వబోయి ఒకటి ఇస్తారు, లేదా ట్రీట్మెంట్ ఒకటి చేయబోయి ఒకటి చేస్తారు. ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇది తర్వాత వాళ్ళు రియలైజ్ అవ్వచ్చు, లేదంటే మెడిసిన్స్ సడన్గా మార్చడాలు ఇలాంటివి జరుగుతాయి. కన్ఫామ్గా జరుగుతాయి ఫ్రెండ్స్, ఇందులో అస్సలు నో డౌట్. ఎందుకంటే నేను ఏది చెప్పినా కూడా ఒక రీసెర్చ్తో చెప్తాను. ప్లస్ నేను నా మోడల్ని ఎప్పుడూ మార్చుకోవడానికి ట్రై చేయలేదు. బట్ నేను రీసెర్చ్లో కూడా ఏంటంటే మెజారిటీ నేచర్ కోసం చెప్తున్నాను కదా. శని రాహు గురువు సంబంధం కలిగినటువంటి యోగం మిక్స్డ్ యోగం, వాయుతత్వ జలతత్వ రాశులు. అంటే ఒక విషయం పూర్తిగా ఎండ్ అయిపోతుంది. అలాగే పదవి యోగాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకరు కాలం చేసే టైం అనమాట. కాలం ఎందుకు చేస్తారు అనేది తర్వాత వీడియోలో చెప్తాను. బట్ కాలం చేస్తారు పదవిలో ఉన్న వాళ్ళే. అది వ్యక్తిగతంగా ఎవరు ఏంటి అనేది. కానీ తర్వాత పెను ప్రమాదాలు ఉంటాయి. పెను ప్రమాదాలు అంటే లైక్ నేను అన్నాను కదా, ఫ్లైట్ యాక్సిడెంట్స్ అవన్నీ అవి స్టార్ట్ అయిపోతాయి అనమాట. యోగం పదవిలో ఉన్న వాళ్ళకి, పాలిస్తున్న వాళ్ళకి కన్ఫామ్గా. ఇక్కడ ఎప్పుడైతే గురువు మృగశిరలోకి వెళ్తాడో, గురువుకి బలమైనప్పటికీ కూడా నీచం, కుజుడు యొక్క నీచం ఉంటుంది. అంటే నక్షత్రాధిపతి నీచం. ఇక్కడ ఇదే నక్షత్రాధిపతి న్యూట్రల్, నీచ నక్షత్రం. అంటే అన్ని మతాలకి టైము, అన్ని మతాలు అన్య గురువులకి వాళ్ళ యొక్క రాజయోగాలకి ఇది సమయం. ప్లస్ బిఫోర్ లాస్ట్ ఇయర్ నాకు గుర్తులేదు కానీ ఎగ్జాక్ట్గా సాయిబాబా విగ్రహాలను తొలగించిన క్షేత్రాలు ప్రతి క్షేత్రం కూడా బాధపడే టైము. ఎందుకు ఇది పర్సనల్గా చెప్తున్నానంటే నాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే నేను గురువుల మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే చాలా వరకు ఏ గురువుకి ఏ టైంలో బలం వస్తుంది, ఏ టెంపుల్ ఏ డైరెక్షన్లో ఆ బలాన్ని పొందుతాయి, లేకపోతే వీటి మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటాను. వాటి సాయిల్స్ మీద కూడా నేను ఎక్కువ చేస్తూ ఉంటాను. అందుకు ఇప్పుడు అన్ని మతస్థుల టైము సాయిబాబా గుడి విగ్రహాలు తీసిన క్షేత్రాల్లో లేదా తీసిన వ్యక్తులు వ్యక్తిగత జాతకాలు కుదిపోతుంది. కంపల్సరీగా మూల్యం చెల్లించాలి. కానీ ఈ మూల్యం అన్య మతస్థుల నుంచి చెల్లిస్తామని చెప్పడం కానీ వాళ్ళ యొక్క శక్తి వలన చెల్లించాల్సి వస్తుంది. అలాగే మన మతంలో మనం ఏదైనా తప్పుడు పని చెయ్యొచ్చు. తప్పుడు పని అంటే మనం ఎలాగంటే తెలిసి తెలియకనండి, లేకపోతే అనవసరమైన గొడవలకి కారణం అవుతుంది. మతాలు అనవసరమైన కారణాలకు గొడవలు అవుతాయి. ప్లస్ ప్రజలకి ఏదైనా ఊహించరాని ఇబ్బంది జరుగుతుంది. ప్రజలంటే చెప్పాను కదా, మెజారిటీ చుట్టూ సర్కమ్స్టాన్స్ లేని వాళ్ళందరి మీద ఒక ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట. శాపిత దోషం, శాపం చెందుతారు. చాలా మంది సఫర్ అవుతారు. చాలా మంది సఫరింగ్ ఎలా అవుతారంటే
టైంకి ఏవి జరగవు అనమాట వాళ్ళకి. అలాంటి యోగం ఈ నక్షత్రంలో అవుతుంది. ఇక్కడ ఈ యోగాన్ని యాక్టివేట్ చేసేది ఎవరు? గురువు. ఈ నక్షత్రం కూడా తాంత్రిక నక్షత్రం. తాంత్రిక పూజల వలన ఇబ్బంది పడి, తాంత్రిక గురువుల వలన ఇబ్బంది అయిన అటువంటి పూజల వలన చేసిన వాళ్ళందరూ ఇక్కడ మూల్యం చెల్లిస్తారు. మీ గురువు మీ టైము కరెక్ట్ అయి ఉంటే మీ అదృష్టానికి ఏం డోకాలేదు. కానట్టయితే కౌంట్ డౌన్ స్టార్ట్. మీరు మర్చిపోవద్దు, మార్చి 16 కౌంట్ డౌన్ స్టార్ట్. మార్చి 2 నుంచి టైం స్టార్ట్. టైంకి కౌంట్ డౌన్కి తేడా ఏంటంటేనండి, ఎక్కువ అంటే మినిట్స్లోని ఉన్నదనుకోండి నేను టైం అంటాను, సెకండ్స్లోకి వచ్చిందంటే కౌంట్ డౌన్ అంటాను. ఈ రెండింటికి తేడా అదే. ఇక్కడ నుంచి ఏంటంటే సెకండ్స్ టు సెకండ్ కౌంట్ డౌన్ అనమాట. ఇప్పుడు మార్చి 16 నుంచి. బట్ ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్యాన్ని ఎప్పుడైనా ఫాలో అయ్యేటప్పుడు మీరు ఖచ్చితంగా ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏదో గాబరాగా ఒక క్షణం, ఒక గంటలోనో లేకపోతే ఒక కన్సల్టేషన్లో కాదు. అది మ్యాక్సిమం ఒక ట్రావెల్ అది. ఎందుకంటే నాకు అర్థం అవ్వాలని, మీకు నేను అర్థం అవ్వాలని ఈ వీడియోని 1-2 సార్లు చూడండి. ఎందుకంటే అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని కనెక్ట్ చేయండి. డాట్స్ని కనెక్ట్ చేస్తేనే జాతకం అర్థం అవుతుంది. ఎందుకంటే మీరు నాకు చేసే రోజుకి నేను మిమ్మల్ని డాట్స్ కనెక్ట్ చేసేటట్టు గ్రహస్థితి ఉంటే నేను చేసేస్తాను. లేదనుకోండి నేను కూడా మర్చిపోవచ్చు, లేదు మీరు అడగడం అంటే గాబరాగా ఒక రకమైన ప్రిపరేషన్తో అడగండి. ఎందుకంటే మీకు చెప్పాను కదా, ఒక్కొక్క మూడ్, ఇప్పుడు మన ఫ్రెండ్తో మాట్లాడినప్పుడే మన మూడ్ స్వింగ్స్ ఉంటే మనం కొన్ని విషయాలు మాట్లాడలేం. అలాగే గ్రహాలు ఎప్పుడైతే మేజర్ శాపిత దోషంలో ఉంటుందో సరైన మార్గంలో సరైన విషయాన్ని తెలుసుకోవడానికి కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. లేదు, తెలుసుకున్న విషయం వల్ల చాలా డెప్త్లో లాస్ తగులుతుంది అనమాట. ఇక్కడ డెప్త్ లాస్ కన్ఫర్మ్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. తాంత్రిక పూజలు చేసిన ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, స్పిరిచువాలిటీ అంటున్నారు కదా, దీని మూల్యం ఈ నెల నుంచి చెల్లిస్తారు. అందరూ కన్ఫామ్గా చెల్లిస్తారు. అది పాలించే వాళ్ళ దగ్గర నుంచి ప్రజల వరకు. ఈ శాపిత దోషం దాటి ఇక్కడ నీచబడబడుతున్నాడంటే ఇక్కడ చెల్లించబోయే మూల్యం ఎంత దారుణంగా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. ప్లస్ గురువు ఎప్పుడైతే ఇక్కడికి వెళ్తాడో కొత్త రాజ్యం, కంపల్సరీగా కొత్త రాజ్యం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ కుజుడు కూడా నీచం. గుర్తుపెట్టుకోండి, అన్ని గురువుల టైము. మన గురువులు కొద్దిగా తప్పుడుగా గైడ్ చేయొచ్చు, లేదా తప్పుడుగా ఇదైపోవచ్చు. దేన్నైనా సరే మీరు రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే మీ వ్యక్తిగత జాతకాన్ని కాలంతో ముడిపెట్టండి. మీ వ్యక్తిగత జాతకాన్ని ముడిపెడతారని ఈ వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది నా నాలెడ్జ్ ఎంతో కొంత పంచాలనేది నా మెయిన్ ఇంటెన్షన్. ఫ్యూచర్లో నా రీసెర్చ్ కూడా సపోర్ట్ కావాలి కాబట్టి నేను ఈ పబ్లిక్లో చెప్పాల్సి వస్తుంది. వీలైతే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.